వెల్కమ్ టు వైకింగ్ న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. కూటమి సర్కార్ వచ్చింది. అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి. రాజధాని తొలి దశ నిర్మాణానికి డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. కానీ రాజధానికి అదనపు హంగులు కావాలి. అన్నీ సమగ్రంగా ఉంటేనే రాజధాని సంపూర్ణం అవుతుంది. అందుకే చంద్రబాబు రెండో దశ భూ సమీకరణకు పూనుకున్నారు. రెండో దశలో కీలక నిర్మాణాల కోసం భూమి సేకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత ఇవ్వడానికి కూడా రంగం సిద్ధమైంది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వము రాజధాని మార్చే అవకాశం లేకుండా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేలా గెజెట్ రాబోతోంది. రాజముద్ర పడే కసరత్తు తుది దశకు చేరుకుంది. అందుకే రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. రాజధాని మొదటి దశ పనులు పూర్తయ్యే లోపే రెండో దశలో కీలక నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తున్న రైతులకు స్థలాలు కేటాయించే లేఅవుట్ల అభివృద్ధికి అథారిటీ విషయంలో ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్లలో మొదట 2 వరుసల రహదారులు, విద్యుత్ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించబోతోంది. రైతుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో అన్నదాతలు కూడా రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ పట్ల సంతోషంగా ఉన్నారు. ఒకవైపు తొలి దశ నిర్మాణాలు పరుగులు పెడుతుంటే మరోవైపు రెండో దశ భూ సేకరణ కూడా శరవేగంగా పూర్తి కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించేందుకు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మేడా విజయశంకర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. ఎస్ లక్ష్మణరావు గారు, మనం మాట్లాడుకున్నట్లయితే కూడా ఏదైతే భూ సమీకరణ రెండో దశ పనులైతే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ను స్వచ్ఛందం అంటున్నారు. అంటే రైతులు ఒప్పుకోకపోతే కూడా గ్రామాలపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కూడా మీరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమంటారు? అలా మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, వైకేటీ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. 2014-19లో చేసినటువంటి భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో తద్వారా సుమారు 35,000 ఎకరాలు సమీకరించారు. ల్యాండ్ని రైతులందరూ కూడా ఇచ్చారు. సరే, బతిమాలారా, బామాలారా, బెదిరించారా, ఏదో ఒకటి రైతుల ద్వారా లాగేసుకున్నారు 3 పంటలు పండే భూముల్ని. సరే, 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు మీ గతంలో ఇచ్చిన భూముల సంగతి ఏంటి, మీరు ఇస్తున్న కమర్షియల్ ఫ్లాట్స్ ఏవైతే ఇస్తా ఉన్నారో 2,500 స్క్వేర్ ఫీట్స్ కానీ ఇలాంటివి, మరి అవి ఎందుకు ఇవ్వలేదు? ఇంతవరకు కూడా కాంపిటీషన్ రాలేదు. ఇంతవరకు పిల్లలకి ఉచిత విద్య చదివిస్తానన్నారు, దానికి ఎటువంటి ఇది లేదు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, భూములు ఇచ్చినటువంటి రైతులకి అవి కూడా ఏమి లేవు. ఏమీ జరగకుండా మళ్ళీ రెండో దఫ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో, మీరు ఈసారైనా సరే ఎవరైతే రెండో దఫాలు ఇప్పుడు ఇంకొక 50,000 సేకరించాలని మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే మిగతా గ్రామస్తుల మండలంలో ఉన్న ప్రజలు, రైతులందరూ కూడా, మీరు 2029 కల్లా అమరావతి రాజధాని పూర్తి చేసి కంప్లీట్ అవుతుందని మీరు ఒక అగ్రిమెంట్ రాసి ఇవ్వండి. లేని పక్షంలో మేము ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలి, మీరు ఇచ్చిన కాంపోజిషన్ మేము తిరిగి ఇవ్వము. మీరు ఎంతైతే ఒక ఎకరాకి కాంపోజిషన్ ఇస్తారో ఆ డబ్బులు మేము ఇవ్వము, అలాగే మా భూములు మాకు వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. ఆ రకంగా మీరు అగ్రిమెంట్ రాస్తారంటే మేము భూములు ఇస్తామని అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. మీరు 2014 నుంచి అంటే ఇప్పటి వరకు చూస్తే 2014లో మీరు సేకరించిన భూమి ఇప్పుడు 2026 అంటే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. మరి ఈ 12 సంవత్సరాలు కూడా అమరావతి కనీసం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, డ్రైనేజ్ డెవలప్మెంట్ లేదు. మీరు కడుతున్నటువంటి ఏవో టవర్స్ కడతారన్నారు, ఆ టవర్ దగ్గర నీళ్ళు తోడించడానికి 200-300 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి 200-300 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మీరు ఒక ఇటుక బెడ్డ వేసింది లేదు, ఒక సిమెంట్ కట్ట పెట్టింది లేదు, ఏమీ లేదు. అమరావతి నిర్వీర్యం అయిపోతుంది. అమరావతి అసలు కట్టకుండాలుగా ముంచేశారు. అమరావతి బూజు పట్టింది, అమరావతి బకిలీ పట్టింది. అమరావతికి వరదలు వచ్చి ఆ అమరావతి బురద అమరావతి ఏం తెలియని పరిస్థితిలో ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని మళ్ళీ మీరు ఏటీఎం లాగా ఓడుకోవాలి, చంద్రబాబు నాయుడు ఖజానాలో డబ్బులోకి వెళ్ళాలి, కూటమి నాయకులందరూ కూడా డబ్బులు సంపాదించాలంటే అప్పుడు పోలవరాన్ని అడ్డం పెట్టుకొని
పోలవరం సోమవారం అని ఏ రకంగా అయితే ఏటీఎం లాగా వాడారో ఇప్పుడు కూడా పోలవరాన్ని పక్కన పెట్టారు. ఎందుకంటే ఎస్ లక్ష్మణ్ రావు గారు, పోలవరంలో డయాఫ్రామ్ వాల్ లక్ష్మణ్ రావు ఇదైంది గారు, అనే మీరు కాన్సెప్ట్ వచ్చాక వేరేదైతే అసలు అమరావతిని ఎందుకు టచ్ కూడా చేయలేదు? అమరావతిని టచ్ చేయలేదు. ఎస్, మంచి ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి ఇనుకునేటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి టీవీ ఛానళ్ళు, ప్రముఖమైనటువంటి వార్తాపత్రికలు ఏమని రాశాయి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, మీరు జీతాలు ఇవ్వలేరు, మీరు కనీసం ఏమి చేయలేరు, ఈ 100 కోట్లు పెట్టి అవహేళన చేశారు. అంటే అందుకా అంతలాగా లేకపోతే టీడీపీ ఆంధ్రప్రదేశ్ చెప్పింది రాష్ట్రాన్ని కాబట్టి వాళ్ళే డెవలప్ చేయాలనా? వినాలమ్మ, నేను అనేదేనండి, అటువంటి అంటే నేను తరుణంలో అడిగిన దానికి మేము కూడా మీరు చెప్పాలి బడ్జెట్ కదా. వినాలమ్మా, బడ్జెట్ విషయంలో మేమేమన్నామంటే వీళ్ళలాగా ఏటీఎం లాగా వినియోగించుకొని వచ్చిన డబ్బులు దోచుకోకుండా అమరావతి అనేది రాజధానిగా మేము ఉంచాం, అమరావతి రాజధానిగా మేము తీసేలా. కానీ పరిపాలన అక్కడే కదా చేసాం, పరిపాలన అక్కడి నుంచే కదా కొనసాగింది. డెవలప్ ఎందుకు చేయలేదు అంటున్నా? మేమేమన్నామంటే పరిపాలన అమరావతిని డెవలప్ ఎందుకు రాజధానిగా చేయలేదు? అమరావతిని ఉంచుదాం, పరిపాలన రాజధానిగా అమరావతిని ఉంచుదాం, ఆర్థిక రాజధానిగా ఆ వైజాగ్ని మనం దాన్ని డెవలప్మెంట్ చేద్దాం, జ్యుడిషియల్ గా కర్నూలుని తీసుకెళ్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తా ఉన్నారు. మేము అందుకని ముందడుగు వేసేమన్నాం, ఇక్కడ 50,000, 40,000, 1,00,000 కోట్లు పెట్టినా అమరావతి ఇప్పుడు పూర్తవదు. ఇది 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో పూర్తయ్యే రాజధాని కాదు. అంతేగాని ఒక 5,000, 10,000 కోట్లు పెడితే వైజాగ్ అనేది సుప్రీం అవుతుంది. ఏదైతే ఒక బెంగళూరు, ఒక హైదరాబాదు, ఒక ఏదైతే ఒక ముంబై, ఒక ఇలాంటి పెద్ద పెద్ద కోల్కతా నగరంలో, ఢిల్లీ లాంటి నగరాలతో ధీటుగా మరి విశాఖపట్నం అనేది వాటన్నిటిని దాటుకొని ప్రపంచంలో నంబర్ Yes. టాప్ 5 లో ఉండొచ్చు అనే అవకాశం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎస్ విజయ్ శేఖర్ ఇదేంటి, రెడ్డి గారు, అమరావతిలో భూములు దోచుకోవాలి, రైతుల దగ్గర వాళ్ళ 3 పంటలు పండించే పంటలను దోచుకొని వీళ్ళేమో కమర్షియల్ గా ఫ్లాట్లు వేయడం, రియల్ ఎస్టేట్ చేయడం, రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ టీడీపీ నాయకులకి వాళ్ళ యొక్క ఇదేమంటారంటే కుల సామాజిక వర్గాన్ని పెంపొందించేలాగా, అభివృద్ధి చెందేలాగా ఈ విధానాన్ని తీసుకెళ్లారని రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఎస్ విజయ్ శంకర్ గారు, సార్ మీరు చెప్పండి. అంటే ఆయన చెప్తూ ఉన్నారు రైతుల నుంచి భూములు తీసుకునే ముందైతే పూర్తి లీగల్ అగ్రిమెంట్లు, స్పష్టమైన టైం లైన్ ఇచ్చారా? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, ఒక్కసారి చెక్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వస్తుంది మేడం. ఎస్ వస్తుంది సార్. నాకు ఒక 1 అవర్ కిందటే చెప్పారు ఇది ఇట్లా డిబేట్ ఉందని, అందుకనే కొంత టెంపరీ అరేంజ్మెంట్ తో వచ్చాను. లక్ష్మణరావు గారికి అట్లా మీకు కూడా ధన్యవాదాలు. లక్ష్మణరావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఈరోజు, ఆయన మాట్లాడే దాంట్లో ఆయనకే కాంట్రడిక్షన్ ఉంది. ఒక పక్క ఏమంటాడు, ఇది అమరావతి కమరావతి లేకపోతే ఇంకొకటి అని ఆయనే మాట్లాడతారు. అంటే ఏంటి, వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అమరావతిని కట్టడానికి ఇష్టం లేదు ఒక పక్క. రెండో పక్క ఏమంటాడు, మాకు 100 కోట్లే ఖజానాలో ఇచ్చిపోయారు, మా దగ్గర డబ్బులు లేవు, దాన్ని కట్టడానికి 50,000 కోట్లు అవుతుందని ఆయనే చెప్తారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఒకటి, స్థూలప్రాయంగా 2014లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే మన రాజధానిగా బాగుంటుందో, అందరికీ అనువుగా ఉంటుందో, అంటే కన్వీనియన్స్, అన్ని రాయలసీమ తర్వాత మధ్య ఆంధ్ర అట్లాగే ఉత్తరాంధ్ర మూడిటికి మధ్య ప్రాంతంగా ఎక్కడైతే బాగుంటుంది, ఏ ప్లేస్ అయితే అందరికీ కన్వీనియంట్ గా ఉంటుందని ఆలోచించే కొంత విజయవాడ చుట్టుపక్కల ఉన్న మంగళగిరి కావచ్చు, అమరావతి పేరు పెట్టి ఆ అమరావతి ఆ చుట్టుపక్కల ఉన్న భూములు సేకరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2014-19లో ఏం చెప్పారు, అయ్యా మీరు 40,000 ఎకరాలు తీసుకోండి, 50,000 ఎకరాలు తీసుకోండి, మంచి రాజధాని కట్టండి, కాకపోతే ఇంకొంచెం నూజివీడి దగ్గర కట్టండి, ఏడగట్టండి, అడగట్టండి అని చెప్పింది మాట వాస్తవం కదా.
మమ్మల్ని ప్లే చేయమంటారా అవన్నీ? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పారో ఒకసారి ప్లే చేయమంటారా? క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఖచ్చితంగా చెప్పారు, మీరు 40 ఒక పెద్ద రాజధాని కావాలి. అయితే ఆ రాజధానికి 40 స్థానాలు ఉండాలి. విజయశేఖర్ గారు మీరు కూడా అప్పుడు 5 years లో రాజధాని పూర్తి చేస్తాం కడతామని కూడా చెప్పారు, కానీ అది జరగలేదు కదా. మేడం ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు కట్టాలంటే, ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే మనకు సంవత్సరాలు పడుతుంది. దానికి గోతులు ఇవ్వాలి, ఫౌండేషన్ వేయాలి, పిల్లర్స్ లేపాలి, స్లాబ్ వేయాలి, తర్వాత లోపల ఇంటీరియర్స్ చేయాలి. ఎవరికైనా, నాకే కాదు మీకే కాదు, ఎవరైనా సరే ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు పడుతుంది. ఇంత పెద్ద అమరావతి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక అమరావతిని నిర్మించాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. మేము ఆ రోజే చెప్పాం, ఇది ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ల ప్రాజెక్టు, 5 ఏళ్లలో కడతామని ఇక్కడ చెప్పలేదే. 5 ఏళ్లలో ఏదైతే చేస్తానని చెప్పారో అదైతే చేశారా? కంప్లీట్ అయ్యే ప్రశ్నే లేదు. ఆ 5 years లో నేనేమంటున్నానంటే చేస్తానని మేము చేశారా? ఒక మంచి కలగన్నాం మేడం. 5 years లో మీకు చేస్తామని చెప్పినవి చేశారా అంటున్నా. చంద్రబాబు, నేను అదే పాయింట్కి వస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక మంచి కలగన్నారు. ఏమని? ఎట్లాగైతే హైదరాబాదు అయితే మామూలుగా ఒక చిన్న సిటీ లాగా ఉన్న హైదరాబాద్ ని సాఫ్ట్వేర్ రంగంలో విస్తరించి సైబరాబాద్ దానికి జోడించి ఈ రోజు ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఎలా అయితే హైదరాబాద్ తయారైందో అలాగా అమరావతిని కూడా మనం తయారు చేయాలి. ఒక గొప్ప ప్రాంతంగా ఇది ఉండాలి, అన్నిటికీ మిగిలిపోవాలి. ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజధానిగా మిగలాలని ఆ రోజు కలగన్నాం. దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ 38,000 ఎకరాలు ఆయన లక్ష్మీరావు గారు ఒప్పుకున్నారు. 38,000 ఎకరాలు మనం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా దానికి డబ్బులు సమకూర్చుకోవడం కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి పర్మిషన్స్ కావచ్చు, కొన్ని ఆల్రెడీ కట్టాం. ఆ రోజు మనము సెక్రటరేట్ కట్టాం, అసెంబ్లీ కట్టాం, తర్వాత మినిస్టర్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, తర్వాత అధికారులు దాని క్వార్టర్స్ కావచ్చు, అన్ని కూడా నడుస్తున్నాయి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం వచ్చే నాటికి చాలా టవర్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఆ రోజు ఫోటోలు కూడా వచ్చాయి. ఆ నిర్మాణంలో టవర్స్ ని కనీసం నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క తట్ట కాంక్రీట్ అయినా మీరు చేశారా? మీరు ఎక్కడైనా ఒక తట్ట కాంక్రీట్ తో మీరేమైనా ఒక నిర్మాణం చేపట్టారా? అసలు అమరావతిని మీరే అంటున్నారు. అసలు ఎంత దారుణం అండి. ఒక ప్రజాస్వామ్యయుతంగా పెట్టిన పార్టీ అది వైఎస్ఆర్సీపీ, ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి పోయిన పార్టీ ఒక కులం పేరు చెప్పి అమరావతిని మాడుతున్నారే, ఎంత అన్యాయం అండి. నేను అడుగుతున్నా, అసలు అమరావతి చుట్టుపక్కల ఉన్న కమ్మ జనాభా ఎంత అండి? ఈ రోజు మీరు అమరావతి ఎందుకు అంటున్నారు నాకు అర్థమవుతుంది. అంటే కమ్మవారి క్యాపిటల్ లెక్కగా మీరు మాడుతున్నారు. నేను అడుగుతున్నా, అక్కడున్న జనాభాలో కమ్మవారి ఎంత శాతం అండి? 15% కన్నా తక్కువ ఉన్నారు. దాంట్లో ఎక్కువ శాతం రెడ్లు ఉన్నారు, మిగతా బలిజస్ ఉన్నారు, అట్లాగే ఎస్సీ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కాదా అమరావతి? రెండోది, ఏదైనా ఒక ఇంకొకటి, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ రాజధానిగా మనం పెట్టుకున్నాం. కడప నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చారు, విశాఖపట్నం నుంచి కూడా హైదరాబాద్కి వచ్చారు. ఎక్కడైనా ఒక ప్లేస్ లోనే కట్టగలం, కానీ క్యాపిటల్ అనేది ఒక్కొక్క రీజియన్ ఒక దగ్గర మనం కట్టగలమా? రెండోది, ఈ అమరావతి కట్టడం వల్ల ఇది కేవలము ఒక 4 బిల్డింగులు, ఒక అసెంబ్లీనో సెక్రటరియట్ ఉన్న రాజధాని కాదు, అద్భుతమైన ఆర్థిక రాజధానిగా కూడా రూపుదిద్దుకుంటుంది. ఇంకొకటి అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, క్వాంటమ్ వ్యాలీ. ఈ రోజు ఎట్లాగైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద ఈ రోజు కొన్ని నగరాలు ఏర్పడుతున్నాయో, కొన్ని ఆఫీసెస్ ఈ రోజు కంపెనీస్ వస్తున్నాయో, దాంట్లో భాగంగా క్వాంటమ్ వ్యాలీ సిటీ కూడా ఇక్కడ ఉండాలి. ఎలాగైతే సిలికాన్ వ్యాలీ మనకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉందో, అట్లాగే క్వాంటమ్ వ్యాలీ అనేది కూడా ఇక్కడ ఉండాలి అమరావతిలో. ఇట్లా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా కూడా. విజయశేఖర్ రెడ్డి గారు, ఫైనల్ గా మనం మాట్లాడుకున్న లాస్ట్ కి ఏమవుతుందంటే, మీరు వస్తారు చేస్తామని చెప్తారు, మీరు అధికారంలో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయరు. లాస్ట్కి ఏమైపోతుందంటే ప్రజల పరిస్థితి ఎలా అయిపోతుందంటే ఎటు కాని పరిస్థితి అయిపోతుందేమో అని అన్నట్టుగానే ఉంది. మంచి పాయింట్ మాట్లాడారు మీరు, వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కొంత స్థానం సంపాదించుకొని అర్ధాంతరంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన కొడుగ్గా, ఆయన రక్త సంబంధికుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేటప్పటికి ప్రజల్లో కొంత ఆవేశం, ఒక ఎమోషన్ వచ్చింది. ఏమని? రాజశేఖర రెడ్డి గారు మనకేదో మంచి చేశారు, ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఆదరించాలనే ఒక ఎమోషన్.
ఆ ఎమోషన్ ప్రకారమే 2019లో అంత భారీ మెజారిటీతో 151 సీట్లు మీకు ఇస్తే మీరేం చేశారండి? పూర్తిగా ఏవేవైతే ఏ పథకాలైతే చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారో, ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు అయితే ముందుకు తీసుకొచ్చారో అవన్నీ పూర్తిగా మీరు పాతరే వేశారు. పాతరే వేసినవే కాకుండా దాని మీద దారుణమైన అపోహ సృష్టించారు. అమరావతి చుట్టూరు అదేదో మునిగిపోతోంది. ఏమంటే ఒక్క చిన్న మాట, ఈ రోజు హైదరాబాద్ అంత పెద్ద నగరం కదా, వరదలు వస్తే హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు మునగట్లేదా? మూసీ నది వరదలు వస్తే కొన్ని ప్రాంతాలు మునిగిపోవట్లేదా? ఎక్కడైనా తగ్గు ప్రాంతాలు ఉన్నప్పుడు, ఇప్పుడు 50,000 ఎకరాలు 70,000 ఎకరాలలో మనం ఒక సిటీ కట్టినప్పుడు కొన్ని ప్రాంతాలు కొన్ని ఏదైనా ఒక లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు కొంత భాగం మునిగిపోతుంది. ఒక 1000 ఎకరాలు 2,000 ఎకరాలు మునిగినప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కూడా తయారు చేస్తారు. ఇప్పుడు మొన్న బుడమేరుకి వరద వచ్చిందండి. బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ మునిగిపోలేదా? ఎందుకు మునిగిపోయింది విజయవాడ? ఎవరి తప్పిదం అది? ఎందుకంటే జియోగ్రాఫికల్ గా కొంత లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు జరుగుతాయి. అంతేగాని నీళ్ళని చూపించో, కొంత ప్రాంతం మునగడాన్ని చూపించో, ఇది పూర్తిగా వరదల్లో కొట్టుకుపోతాది, ఇది ఆమోదయోగ్యం కాదు, నీళ్లు పెట్టి కొట్టుకోవాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి రిటైనింగ్ వాల్స్ కడతారు. ఎవరైనా ఇంజనీరింగ్ నిపుణులతో మీరు ఒకసారి మాట్లాడండి, వైకాపా నాయకులు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు దానికి రిటైనింగ్ వాల్స్ కట్టి నీరుని లోపల రానికుండా చేసే బాధ్యత కూడా గవర్నమెంటే తీసుకుంటుంది. అంటే విజయశేఖర్ గారు హైదరాబాద్ లో మునగకుండా ఉండాలని కడతాం గానీ అక్కడ మునిగిపోతుంది కదా అని తెలిసి కూడా ఇక్కడ మునిగేలా ఎలా కడతామంటారు? నేనేమంటున్నానంటే, ఒక రాజధాని డిసైడ్ చేసినప్పుడు అక్కడ కొంత లోతట్టు ప్రాంతం ఉంది. ఆ లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి పూర్తిగా అక్కడ మేము కట్టలేమని అనలేం కదా. ఇప్పుడు జియోగ్రాఫికల్ గా ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అనువుగా ఉన్న ప్రాంతము అమరావతి, అందరికీ మధ్యలో ఉన్న ప్రాంతం. ఇప్పుడు మీకు కడప నుంచి రావాలన్నా, లేదంటే వైజాగ్ నుంచి రావాలన్నా, లేదంటే కర్నూలు నుంచి రావాలన్నా, విశాఖపట్నం నుంచి రావాలన్నా మధ్యలో ఉన్న ప్రాంతంగా అది అందరికీ అనువుగా ఉంది కాబట్టి అక్కడ కట్టారు. దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. మనము ఒక ఇల్లు కడితేనే ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఒక రోడ్డు వేస్తే ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి రోడ్డు వేసినప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి మధ్యలో. అవన్నీ కూడా మనం దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కడతాం. అవి ఏమీ లేకుండా నేరుగా రోడ్డు నిర్మించండి అంటే అవుతుందా? ఇక్కడ కూడా ఏంటంటే ఒక 1000 ఎకరాలు 500 ఎకరాలు 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఏదైనా లోతట్టు ప్రాంతం ఉన్నప్పుడు దానికి తగిన చర్యలు తీసుకుంది గవర్నమెంట్. నేనేమంటున్నానంటే, చిన్న బూచి చూపించి, చిన్న చిన్న సమస్యలను చూపించి, అక్కడ ఎవడో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా అంటారు, అక్కడ ఎవడో ఒక రైతు ధర్నా చేశారంటారు. రాజధాని కట్టే కొన్ని వేల మంది రైతులు భూమి ఇచ్చినప్పుడు అంటున్నా. ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు నేననేది భూమి జియోగ్రాఫికల్ గా భూమి ఎప్పుడు కూడా ఒకే లెవెల్లో ఉండదు. ఎక్కడైనా ఒక 50,000 ఎకరాలంటే కొన్ని ఊర్లవి, ఒక 7 ఊర్లో 10 ఊర్లో 15 ఊర్లో మీరు తీసుకున్నప్పుడు అంతా ఒకే లెవెల్ ఆఫ్ ల్యాండ్ ఉంటది కదా. ఎక్కడో ఒక దగ్గర కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ తగ్గుల్లో ఎక్కడైనా ఒక దగ్గర నీళ్లు నిలబడినప్పుడు దాన్ని బూచిగా చూపించి ఇక్కడి నుంచి పంపులతో నీళ్లు కొట్టాలి, ఇది పడికే రాదు అని కేవలం వైసీపీ వారికి బేసిక్ గా ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కితే డబ్బులు వేస్తే ఆ డబ్బులు తీసుకునే ప్రజలు నాకు ఓట్లు వేస్తారు, ఆ ఓట్లతో నేను మళ్ళా 175 గెలుస్తానని ఒక అపోహలో, ఒక భ్రమలో ఉండి పూర్తిగా రాజధానితో సహా, మేడం రాజధాని ఒక్కటే కాదు, రాజధాని సహా పోలవరం డ్యాం పూర్తిగా సర్వనాశనమైంది. ఈ రోజు ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టిన డయాఫ్రమ్ వాల్, 2,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పూర్తిగా బీటలు వారిందండి. ఎవరి పాపం అది? జగన్మోహన్ పాపం కదా. నువ్వు కరెక్ట్ గా దాన్ని ఎక్కడైతే నిర్మాణం ఆగిందో 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయిపోయినప్పుడు ఆ నిర్మాణాన్ని నువ్వు కొనసాగించింటే ఆ డయాఫ్రమ్ వాల్ ఎక్కడైనా దెబ్బతినే అవకాశం ఉందా? నువ్వు ఆపడం వల్ల దాని మీద రకరకాలుగా వరదలు రావడం వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఈ రోజు మళ్ళా 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి మళ్ళీ కట్టే పరిస్థితి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పేది. లక్ష్మణరావు గారు, విజయశేఖర్ గారు అడుగుతున్నారు. ఏది పడితే అది మాట్లాడలేము అదే అనుకుంటే జనాలు నవ్వుతారు. జనాలు అందరూ తెలుసు డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో, ఎవరు దేన్ని కట్టారో, మీ చేతకనతనం వల్ల ఎందుకు అలాగ అయిపోయిందో మీరు చెప్పండి. అసలు డయాఫ్రామ్ వాల్ ఏందో మీరు చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ నిపుణుడినే, మీరు చెప్పండి డయాఫ్రామ్ వాల్ అంటే ఏందో. మీరు తర్వాత మాట్లాడండి.
మీరు చెప్పారు కదా, వెయిట్ స్పిల్వే కంప్లీట్ అవ్వకముందు ఏదైతే స్పిల్వే ఉందో అది కంప్లీట్ చేయకుండా ఇలా డయాఫ్రామ్ వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కడతారు? చెప్పారు కదా, మీరు ఎవరైతే ప్రపంచం నుంచి నలుదిక్కు మూలలో ఉన్నటువంటి కొంతమంది ఈ ఇల్లు తీసుకొచ్చారు కదా మేధావుల్ని, ఆ యొక్క ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కూలిపోయింది, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఈ పోలవరం చెప్పండి అని ఏం చెప్పారు? ఎదు పడితే అది మాట్లాడకండి. డయాఫ్రామ్ వాళ్ళ గురించి అందరికీ తెలుసు, మీ పోలవరం ఎలా కట్టారనేది అందరికీ తెలుసు. పోలవరం మీరు గురించి కట్టిన తప్పు మాట్లాడుతున్నారు కదా, కాదు. మీరు పోలవరం కట్టడానికి ఇన్ని సంవత్సరాలు అవసరం అంటారా? అటు టీడీపీకి కానీ వైసీపీకి కానీ? మంచి ప్రశ్న అడిగారు, అదే అది పోలవరం కట్టడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది, 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు అని మీరు అడగండి. 2019 నుంచి 24 వరకు మేము ఎంతవరకు కట్టవలసిన అవసరం వచ్చిందో, ఎంతవరకు కట్టామో మీకు కట్టాము. వీళ్ళు ఏమంటారంటే డయాఫ్రామ్ వాళ్ళు అడ్డదిడ్డంగా కట్టేసి దానికి అది పూర్తిగా అది మొత్తం ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. డయాఫ్రామ్ వాళ్ళకి సరిగా లేకుండానే పోలవరం ప్రాజెక్టు ఎలా ఇచ్చేస్తారు? స్పిల్వే వేసింది మేము, దాన్ని ఆ ఏదైతే 42 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుని వీళ్ళు ఎంత తగ్గించారండి? అంటే 5 మీటర్లు, సుమారు 5 మీటర్లు తగ్గించారు. అంటే 5 మీరున్న 5 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు పోలవరాన్ని? అడగండి. పోలవరం అనేది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు పూర్తి అయ్యేది కాదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? పోలవరం అనేది వినాలమ్మా, పోలవరం అనేది ఇప్పుడు కాదు, 1900 మనకి స్వతంత్రం రాకముందు నుంచి అది వేసినప్పటి నుంచి వచ్చింది. అదే రాజశేఖర రెడ్డి గారు అనేక రకాల దానికి ఉన్నటువంటి న్యాయ చిక్కులన్నీ తీశారు. వాటికి ఏదైతే ఎన్జిటి ఉందో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తీసుకొచ్చారు. అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి దాన్ని శంకుస్థాపన చేసి దాన్ని సుమారు 50 నుంచి 60% వరకు పనులు కూడా రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి జరిగినప్పుడు మీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోవాలి కదా. వినాలమ్మా, వినే 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు కట్టమనండి. ఇప్పుడు వినడానికి నవ్వు 5 సంవత్సరాల్లో పూర్తి కాదు. వినడానికి నవ్వు వస్తుంది. 2014 నుంచి 50% 19 పనులు వరకు రాజశేఖర్ గవర్నమెంట్ జరిగాయని మీరంటే వినవయ్య 2014-19 ఏం పీకారు, ఇప్పుడు ఏం పీకుతా ఉన్నారు? బారు వేసి ఉన్నవి అది అడగండి. ఎందుకు పీకలేకపోతా ఉన్నారు అడగండి. మీరు ఏం పీకారో చెప్పమన్నారు లక్ష్మణరావు గారు. మీరు ఏం పీకారో, మీ జగన్మోహన్ ఏం పీకారో చెప్పమంటున్నామే. మేము ఏం పీకుతామో మేము చెప్తాం. నువ్వు ఏం పీకావో మీ జగన్మోహన్ ఏం పీకారో చెప్పండి. ఏం పీకలు పీకుతావు? ఇప్పుడు నువ్వు పీకేది ఏం చెప్తావు చెప్పు. నువ్వేం పీకుతావు చెప్పు. నువ్వేం పీకావో చెప్పు, నేను చెప్తాను కదా ఏం పీకావు. నువ్వు కేవలం అశ్లీలమైన లాంగ్వేజ్ వాడుతూ చేస్తే మనగాలనిపించుకున్నారనుకుంటే అవివేకం. అది ప్రజలన్నీ చూస్తున్నారు మేడం, ప్రజలందరూ చూస్తున్నారు. మీరు అశ్లీలమైన లాంగ్వేజ్ వాడుతూ ప్రజలన్నీ చూస్తున్నారు. కట్టేస్తామని చెప్పి మీ మినిస్టర్స్ అసెంబ్లీలో చెప్పారు కదా. నేనదే అన్నా, వీళ్ళు అధికారంలోకి రాగానే పోలవరం అనేది లక్ష్మణరావు గారు రాంబాబు గారు అన్నారు, దాన్ని పక్కన పెట్టండి. మీరు అధికారంలోకి రాగానే డిసెంబర్ నెల కల్లా పూర్తి చేస్తామన్నారు కదా. ఎవరు చెప్పలా 2027 డిసెంబర్ నాటికి ఇది పూర్తవుతుంది. మీరే చెప్పారు. డయాఫ్రామ్ వాళ్ళే డయాఫ్రామ్ వాళ్ళకు బొక్కపడిందని మీరే చెప్పారు. డయాఫ్రామ్ వాళ్ళు మీరే చెప్పారు. నువ్వు మాట్లాడబ్బా, నువ్వు మాట్లాడు. వినవయ్యా అని కాదు, నీకన్నా పెద్దగా నేను. నువ్వు వినవయ్యా అని మాట్లాడి నీకన్నా నీ జగన్మోహన్ అడుగు మేడా వీసాడు వాడు చెప్తాడు. నీ జగన్మోహన్ అడుగు మేడా వీసాడు వాడు చెప్తాడు. నువ్వు వినవయ్యా కాదు. నువ్వు నీ జగన్మోహన్ అడుగు మేడా వీసాడు వాడు చెప్తాడు. వినవయ్యా అని కాదు, వినండి. నీ జగన్మోహన్ అడుగు మేడా వీసాడు వాడు చెప్తాడు. జగన్మోహన్ అడుగు చెప్తాడు. అని అశ్లీలంగా మాట్లాడద్దు. మెల్లిగా మాట్లాడచ్చు. నీకు భయపడే తప్పు కాదు. నీకెవడు భయపడ్డు తప్పు కాదు. వినవయ్య అంటే తప్పు కాదు.
ఎనభై అంటే తప్పు కాదు. తప్పే 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 దేని తప్పు? దానికి ఒక పద్ధతి ఉంది. దేని మనము దేని నాగరికులం, తప్పు? మనము నాగరికులం. నాగరిక ఎనభై భాష అన్న- వాడండి. లక్ష్మణ్ గారు, నీ అలాగే చదువు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మనం లైవ్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న లైవ్ తీసుకుని మళ్ళీ మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం అండి. ఎస్, ఇక నిర్మల హై స్కూల్లో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టీచర్స్ త్యాగాలు, అనేక మంది టీచర్స్ కూడా ఇక్కడ వర్క్ చేశారు. మరి ఈరోజు ఈ 60 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విజయాలు ఈ స్కూల్లో సాధించడం జరిగింది. నా సుదీర్ఘ ఈ స్కూల్లో నేను చదువుకున్నటువంటి కాలంలో ఈరోజు మేము నడుస్తున్నటువంటి ప్రతి విషయంలో కూడా మాకు గుర్తొచ్చేది ఈ స్కూల్లో టీచర్స్ చెప్పినటువంటి పాఠాలు, టీచర్స్ చెప్పినటువంటి ఒక మంచిగా నడవడి అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. నిజంగా ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఈ డయాస్ మీద మాట్లాడగలుగుతాను అంటే దానికి కారణం మా అమ్మ నాకు చూపించినటువంటి ఈ స్కూల్లో నేను ఇక్కడ చదువుకోవడానికి వారు చేసినటువంటి కార్యక్రమం. నేను వారికి అంకితం చేస్తా ఉన్నా. నేను ఈ స్థాయికి వచ్చానంటే అది నా తల్లి ఈ స్కూల్లో జాయిన్ చేస్తానికి కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా అల్లరి చేసేవాళ్ళం చిన్నప్పుడు స్కూల్లో. మరి సిసిలి టీచర్ ఇక్కడే ఉన్నారు, మా చెవులన్నీ గిల్లారు చిన్నప్పుడు. అవన్నీ తీపి జ్ఞాపకాలు గుర్తుంటాయి. ఇదే ప్లే గ్రౌండ్లో మేము తప్పులు చేస్తే దేశపతి సార్ మమ్మల్ని ఒంగోపెట్టి గుద్దేవాళ్ళు ఈపు మీద. చాలామంది నేషనల్ లెవెల్లో ఇదే స్కూల్ నుంచి నేషనల్ లెవెల్లో మెడల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి ఆనాడు మన టీచర్స్ మాకు చూపించినటువంటి మార్గాలు. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను మిస్ అవుతానేమనుకున్నా. యాక్చువల్గా 10th పెట్టారు, 10th అనుకున్నామని చెప్పి హెచ్ఎం గారు చెప్తే నేను నా గుజరాత్లో సెమినార్ ఉంది, మరి వెళ్ళాల్సి వస్తుంది సిస్టర్, నేను మిస్ అవుతానంటే లేదు అవసరమైతే అడ్వాన్స్గానే పెడతామని చెప్పి ఈరోజు మరి వారు చూపించినటువంటి ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా హెచ్ఎం గారిని, వారి టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా చాలా ఆలస్యమైంది కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము ఎక్కుతున్నటువంటి ప్రతి మెట్టులో సిస్టర్స్ చూపించినటువంటి మార్గం ఉంది, టీచర్స్ చెప్పినటువంటి మంచి నడవడి ఉంది. మాకు తోడుగా ఉండే నా స్నేహితులు ఈ స్కూల్ నుంచి ఈరోజు కూడా మేము చదువుకున్నటువంటి స్నేహితులు మాతో పాటే నడుస్తూ ఉన్నారు. దానికి చాలా గర్వంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ స్కూల్కి ఏది అవసరమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉందామని మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా పిల్లల్ని చూస్తే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళని హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఉండి చూడాలని ఉంది కానీ నాకు రేపు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఉంది, వేరే మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాలి. అందుకని నేను ముందు మాట్లాడతానని చెప్పాను. పెద్దలందరూ కూడా మన్నించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ 60 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి నిర్మా హై స్కూల్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇక అలాగే వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాలు విచారించాలంటే కూడా 30 ఏళ్ళు పడుతుందని వ్యాఖ్యానించారు. ఇక మన డిబేట్ని అయితే ఇప్పుడు మనం కొనసాగిద్దాం. లక్ష్మణరావు గారు, మనం ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ అంశంతో పాటు ఇవాళ కొన్ని కామెంట్స్ కూడా చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. ఆయన ఏమన్నారంటే వైఎస్ జగన్పై అయితే ఆయనపై ఉన్న కేసులు విచారించాలంటే 30 ఏళ్ళు పడుతుందని చెప్తున్నారు. వైఎస్ జగన్ గారు మీద ఉన్నటువంటి కేసుల గురించి 30 ఏళ్ళు పడితే చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి 100 ఏళ్ళు పడతాయి. అందుకని ఆయన మీద వేపించుకున్న కేసులు, ఆయన మీద ఉన్న కేసులు అన్ని కలిపి ఆయన అధికారంలో రాగానే ఈ కేసులన్నీ కొట్టించుకుంటూ ఒక్కొక్కటి ఈ కేసులన్నీ తన అధికారాన్ని వినియోగించుకొని కేసులన్నీ కూడా కొట్టించుకోవడం జరుగుతూ ఉంది. అంటే
ఒక సీఎం అయింది తన మీద ఉన్నటువంటి కేసులు కొట్టించుకోవడానికి, ఒక సీఎం అయింది కొడుకు మీద ఉన్న కేసులు కొట్టించుకోవడానికి. అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలానే అయ్యారా ఆయన మీద కేసులు కొట్టించుకోవడానికి? మరి అంతే కదా. ఇప్పుడు మీరు చూసాం ఇన్నర్ రింగ్ రోడ్ లో ఆయనకి ఏపీ పైపుల్లో డెవలప్మెంట్ కేసులు ఇప్పుడు ఏమవుతున్నాయి? ఏమండి ప్రిపేర్ డెవలప్మెంట్ కేసులు ఏపీ పైపర్ లో వచ్చినటువంటి కేసులు, ఈ కేసులను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏం చేస్తా ఉన్నారు? ఒక్కొక్కటి ఆయనకున్న కేసులను కూడా వెనక్కి ఎవరైతే కేసులు పెట్టించారో వాళ్ళు బెదిరించో, వాళ్ళకి తాయిలాలు ఇచ్చో, ఏదో రకంగా అంటే ప్రజాధనాన్ని మీరెందుకు తాయిలాలు ఇచ్చి కేసులు కొట్టించుకోవాలా? మీ మీద 11 కేసులు ఉన్నాయి కదా, 43,000 కోట్ల రాబరీ జరిగింది కదా, లూటీ చేశారు కదా, ఎందుకు మీరు కాదు మీకులాగా నీతి జాతి లేని వాళ్ళం కాదు. నీతి జాతిగా లక్ష్మణ్ రావు గారు నార్మల్ గా మాట్లాడండి దయచేసి నార్మల్ గా మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు. వినాలా? మీకులాగా అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని నీతి నిజాయితీ లాకన్నా లక్ష్మణ్ రావు గారు అనవసరమైన మాటలు వద్దండి. లక్ష్మణ్ రావు గారు వినాలమ్మా, ఇక్కడ ఏముంది? మా తప్పే మేం తెట్లా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని ఎట్లా మన డిబేట్ ప్రజలు చూస్తున్నారు, చూసే వాళ్ళకి కొంచెం మర్యాదగా ఉంటేనే బాగుంటుంది, మర్యాదగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. మేము మీకులాగా అన్ని వదిలేసుకోలేదు, మేము ఏమైనా ఉంటే కోర్టులను న్యాయబద్ధంగా తెలుసుకుంటామని చెప్తూ ఉన్నాం. మీకులాగా వెళ్ళి అధికారిని దుర్వినియోగం చేసి మీరేమో కేసులను తీపించుకోవడం కాదు, అది కాదు ముందు మీకు చేయవలసింది. అందుకని మీకెందుకు చేసుకోలేకపోయారు? ఎందుకు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నావు? చేసుకోవాలంటే అవడం చేయగలడు, అధికారంలో సీఎం ఉన్నప్పుడు అవడం చేసుకోవాలి. ఎవరు పోటుగాళ్ళో 164 సీట్లు వచ్చిన కూటమి ప్రభుత్వం పోటుగాళ్ళ జగన్మోహన్ పోటుగాడ అందరికీ తెలుసు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పోటుగాళ్ళో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్య నేతగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మీరు వైఎస్ పెట్టుకోండి. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అండి, లక్ష్మణ్ రావు గారిని మాట్లాడనివ్వండి. విజయశేఖర్ గారు లక్ష్మణ్ రావు గారిని మాట్లాడనివ్వండి. ప్రపంచంలోనే పేరునిదిగిన రాజకీయ మేధావుల్లో ఒకరు మన నారా చంద్రబాబు నాయుడు గారు. బిల్ గేట్స్, మీరు పేరు చెప్పండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా మేలు జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్, మేడం భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడారు. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దానికి పునాది వేస్తే ఈ మధ్యలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టే అవసరం లేదు, ఎర్రబస్సు రాని ఊరికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంది? విజయశేఖర్ గారు ఒక్క నిమిషం, భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూడా తీసుకోమని లోకేష్ గారు కూడా ఇందాకే ఆయన చెప్పారు. భోగాపురం క్రెడిట్ మీరే తీసుకోండి అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏమండి ఒకటండి, ఇతని దాస్ ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయడు, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉంటాడు. పబ్జీ ఆడుకునేది కాకుండా ఎదుటోళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, తర్వాత ఎదుటోళ్ళ చోరీ ఎదుటోళ్ళ క్రెడిట్ లాక్కోవడం. అసలు జగన్మోహన్ కూడా క్రెడిట్ ఏంటండి? జగన్మోహన్ ఉన్న క్రెడిట్ అంతా క్రిమినాలిటీ. మొత్తం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరినీ చంపుకుంటూ వస్తాడు. కావాలం ఏంటంటే అధికారం కావాలా, లూటీ క్రెడిట్. ఈయన సామంతరాజులు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణ, విజయసాయి రెడ్డి అంతా సామంతరాజులు పెట్టుకొని ఒకడేమో లెక్క స్కామ్, 1,00,000 కోట్లు లెక్క స్కామ్ ఒకడు,
ఒకటేమో సైన్స్ స్కామ్, ఒకటేమో సకల శాఖ మంత్రి ఏమో మొత్తం అందరి దగ్గర తీసుకుంటాడు. మొత్తం ఈ రాష్ట్రాన్ని ఒక్క కొన్ని నిమిషం. లక్షల కోట్లు నాశనం చేసిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు కూడా ఒకసారి మాట్లాడేద్దాం. లక్ష్మణరావు గారు, చెప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అయితే తీసుకోండి అని చెప్పి లోకేష్ ఈ రోజే ఆయన కూడా అన్న పరిస్థితి ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకుంటారా వైసీపీ వాళ్ళు? భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? 100% జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక వ్యక్తి చెప్పేది, ఒక వ్యక్తి ఒక అమ్మాయికి తాళి కట్టి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ వ్యక్తిని వదిలేసి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ వ్యక్తితో పిల్లల కంటే ఆ వ్యక్తితో సంసారం చేసి ఆ పిల్లలందరూ కూడా ప్రయోజకులైతే ఫస్ట్ ఎవడైతే తాళి కట్టాడో ఆడు వచ్చి అంటాడు, ఈ పిల్లలు నా ద్వారా పుట్టారు, ఆ పిల్లల్ని నేనే ప్రయోజకం చేశానని చెప్పుకునేటువంటి నపుంచుకులు ఎవరో ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి ఇటువంటి మాట్లాడితే. ఏమండి, శంకుస్థాపన మీరు చెప్పే examples ఘోరంగా ఉన్నాయి. శంకుస్థాపన చేసి దయచేసి ఇంటికి పట్టే examples ఓడ మార్చండి. పట్టకుండా మీరు 10 మంది మీరు లక్ష్మణరావు గారు టీవీని- దయచేసి కొంచెం టీవీని సున్నితంగా 10 మంది చూడాలి. మాట్లాడండి. క్రెడిట్లు మీ దగ్గర లేవు. లక్ష్మణరావు గారు టీవీని 10 మంది చూడాలంటే ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం సున్నితంగా మాట్లాడండి లక్ష్మణరావు గారు. సున్నితంగా మాట్లాడాలంటే ఇలాంటి వాళ్ళు కొంచెం సైలెంట్ లో పెడితే చాలా సున్నితంగా ఆయన ఆగుతారు, మీరు నార్మల్ మీరు చెప్పండి. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు. విజయశేఖర్ గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు, కానీ మీరు కొంచెం ఆగండి. లక్ష్మణరావు గారు చెప్పండి. మేడం నా ఒక్కటే నా విన్నపం లక్ష్మణరావు గారికి, దయచేసి ఈ టీవీని రాష్ట్రమంతా చూస్తోంది. దయచేసి అశ్లీలమైన ఎగ్జాంపుల్స్ కానీ ఉదాహరణలు కానీ దయచేసి ఇవ్వద్దండి. అట్లాంటి ఏమన్నా ఉంటే పక్కన పెట్టండి. వాటికి మేము కూడా అంత కరెక్ట్ గా ఇవ్వలేము, మాట్లాడలేము. ఓకే, ఓటింగ్ ఇస్తాం. ఒక నిమిషం లక్ష్మణరావు గారు. ఉదాహరణలు ఎందుకు ఇవ్వలేము అంటే వినాలమ్మా. 2014లో వీళ్ళు ఏమన్నారు, 2014లో మేము ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి, అది కూడా ఏదైతే చెప్పారో భోగాపురంలో పెట్టాలి, దానికి 15,000 ఎకరాలు సమీకరించాలని అన్నారు కదా. మరి సమీకరించినప్పుడు ఆ రోజున ఆ రైతులందరూ కూడా ఏం చేశారు, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు, మేము ఇన్ని వేల ఎకరాలు ఇవ్వమని. అప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ధర్నాలు చేస్తే 5,000కి దిగారు. 5,000 కూడా మేము ఇవ్వనని చెప్పి మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి దీనికి వెళ్తే అన్ని పర్మిషన్లు ఆగిపోయి. ఏది కాదు, వీళ్ళు జస్ట్ ఏంటంటే వెళ్ళి శిలాపలకం వేసి కొబ్బరికాయ కొట్టు వచ్చేసారు, అంతే, దిగిపోయారు. ఇంకా భూ సమీకరణ లేదు, ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019లో ఎవరైతే ఈ కేసులు ఎవరైతే పెట్టారో, ఏ రైతులైతే సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు వరకు కేసులు వేశారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఒక ఎకరానికి కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళు వేసినటువంటి ఏవైతే పిటిషన్లు ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీయించారు. అలాగే ఎన్జిటికి వెళ్ళి ఆ యొక్క పర్మిషన్లు తీసుకొచ్చారు. అలాగే భూ సమీకరణ 2020 నుంచి మొదలు పెడితే 2023 వరకు కూడా ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి భూ సమీకరణ, ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులు, న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కుముడులు అన్ని తొలగించి జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 3వ తారీఖున మళ్ళీ శంకుస్థాపన చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో 2023 నుంచి 24 మీద దిగే వరకు కూడా 85% పనులు పూర్తి చేశాం. 3.8 కిలోమీటర్ల రన్వే, 4 కిలోమీటర్ల ఏదైతే ఉందో చుట్టూరు పెహరీ కూడా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అలాగే ప్రతిదీ కూడా సమకూరించాం. ఏదైతే జిఎంఆర్కి ఇస్తే వాళ్ళైతే కట్టగలుగుతారు, వాళ్ళైతే మా ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి, ఆయనైతే మన రాష్ట్రం సంబంధించిన వ్యక్తి, ఆయన ఏదైతే ఆయన శంషాబాద్ కట్టాడో, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టాడో, సింగపూర్లో కట్టాడు. కాబట్టి వాటన్నిటిగా మించి ఇక్కడ బాగా మా ప్రాంతీయవాది కాబట్టి బాగా కట్టగలుగుతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ గా పేరు నామకరణం చేసి ఆ యొక్క ఎయిర్పోర్ట్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి మేమే అంటే మీరు ఇనాగ్రేషన్ చేసినంత మాత్రం మీద అయిపోయిందా? అంటే మీరు వెళ్ళి కొబ్బరికాయ కొడితే మీరు చేస్తున్నట్టున్నా? వాళ్ళు శంకుస్థాపన చేశారు, పనులు పూర్తి చేశారు, మళ్ళీ పనులు చేశారు, పూర్తయింది మళ్ళీ ప్రభుత్వంలోనే కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే కుప్పంలోనే ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి శంకుస్థాపన చేశారు. మరి ఇప్పుడు ఏం పీకాడు, ఎందుకు కట్టలేపాడు? 2 సంవత్సరాలు అవుతామండి, ఎందుకు కట్టలేపారు మీరు? కనీసం ఇటీ బట్టి
ఎస్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, దానికి ఆన్సర్ విజయశేఖర్ గారు చెప్తారు. విజయశేఖర్ గారు. ఏమండి, కొంచెం సావధానంగా అందరూ వినాలి. నేను మీకు పూర్తి అప్డేట్ ఇస్తా, సావధానంగా వినండి దయచేసి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే కేరళ దగ్గర ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, మేము కూడా ఈ రాష్ట్రంలో ఒక అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టబోతున్నాం, భోగాపురం అనే ఊర్లో దాన్ని నిర్మించదలుచుకున్నాం, విశాఖ ఎప్పటికైనా ఒక పెద్ద ఆర్థిక రాజధానిగా అది ఏర్పడుతుంది, అక్కడ ఐటీ పరిశ్రమలు రావాలన్నా లేదంటే ఏ ఒక్క నిమిషం సంబంధించిన లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు కానీ మీ టైం వచ్చింది. దయచేసి వినాలి. ఏమండి, మీరు 100 చెప్తే మేము విన్నాం కదా. లక్ష్మణరావు గారు, ఏమండి, మీరు చేతలో చూపించండి మీ సత్తా ఏందో. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మీ జగన్మోహన్ సీఎం ఉన్నప్పుడు మీరు చూపించండి సత్తా అని, మాటల్లో కాదు. దయచేసి వినండి లక్ష్మణరావు గారు, దయచేసి వినండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే మళ్ళీ మీరు మాట్లాడండి. సో మంచి పరిశ్రమలు రావాలా, ఐటీ కారిడార్ లాగా అభివృద్ధి చెందాలా విశాఖపట్నం అని చెప్పి, విశాఖపట్నానికి ఒక 30-35 కిలోమీటర్ల దూరంలో భోగాపురం విమానాశ్రయానికి ఆ రోజు ఆయన ప్రపోజల్ చేశారు. అప్పుడు దేవుడి దయ వల్ల మనకు అశోక్ గజపతి రాజు ఆయన అక్కడ ఏవియేషన్ మినిస్టర్గా ఉండడం వల్ల 2015 మార్చిలో దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే ఏ ఊర్లలో ఎక్కడెక్కడ మనం ల్యాండ్ అక్వైర్ చేయాలి, ఎంత ల్యాండ్ మనకు అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తర్వాత ఎంత వీటికి కాంపెన్సేషన్ పెట్టాలా, దీనికి సంబంధించిన ఉద్యోగస్తుల్ని ఎవరెవరిని వేయాలా, దీనికి ఒక కమిటీని ఏ కమిటీని నియమించాలా, అన్ని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా భోగాపురం దగ్గర 15,000 ఎకరాలకు అంటే 6,000 హెక్టార్లకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్లాన్ చేశారు. మీ ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏం ప్లాన్ చేసినా ఈ రాష్ట్రంలో ఒక పెద్ద స్కేల్లో, లార్జ్ స్కేల్లో ప్లాన్ చేయడం అలవాటు ఆయనకి. అట్లా ప్లాన్ చేయగలిగారు కాబట్టి హైదరాబాద్ కూడా ఈ రోజు ఒక ప్రపంచ ప్రసిద్ధి చెందిన నగరంగా రూపొందించబడింది. ఆయన ఏం చేసినా అట్లాగే చేస్తారు. అమరావతిని ఈ రోజు 50,000 ఎకరాల్లో లేదంటే 70,000 ఎకరాల్లో చేయడానికి ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా పోలవరం డ్యామ్ ను అత్యద్భుతంగా కట్టడానికి ట్రై చేసినా, లేదంటే భోగాపురం విమానాశ్రయాన్ని కట్టడానికి ట్రై చేసినా భారీగానే ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా నేను దాన్ని కూడా మీకు క్లారిటీ ఇస్తా. ఆ 15,000 ఎకరాల్లో భాగంగా అంటే 6,000 హెక్టార్లు, 5,000 ఎకరాలు కేవలం ప్రాజెక్ట్ నిర్మాణం, అంటే ఎయిర్పోర్ట్ మాత్రమే నిర్మాణం. దాంట్లో అంటే ఎయిర్పోర్టుకు సంబంధించిన మినిమం బేసిక్ థింగ్స్, ఆప్రాన్ కావచ్చు, ఆయన చెప్పినట్టు రన్వే కావచ్చు, లేదంటే మెయిన్ బిల్డింగ్ కావచ్చు, తర్వాత టవర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఎయిర్ సిగ్నల్ టవర్స్ కావచ్చు, అవన్నీ కూడా మొత్తము 5,000 ఎకరాల్లో నిర్మించాలని ఆ రోజు ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంకొక 5,000 ఎకరాలు, ఇది చాలా మందికి తెలియదు, అసలు జగన్మోహన్ రెడ్డికి ఎయిర్ట్రోపోలిస్ అంటేనే తెలియదండి. విమానయానికి సంబంధించిన ఒక సిటీ అంటే ఒక నగరాన్ని నిర్మించాలంటే దాని ఎరిట్రోపోలిస్ అంటారు. AEROTROPOLIS. ఆ ఎరిట్రోపోలిస్ నిర్మించాలంటే దానికి కూడా భారీ స్థాయిలో ల్యాండ్ అవసరం. దాని కొరకు అక్కడ కూడా ఒక MRO ఫెసిలిటీ, MRO అంటే మేనేజ్మెంట్ ఓవర్ హాలింగ్ రిపేర్ ఫెసిలిటీ. అది అంటే విమానాలు ఆ విమానాశ్రయానికి వచ్చినప్పుడు వాటికి మెయింటెనెన్స్లు కావచ్చు, రిపేర్లు కావచ్చు, తర్వాత దానికి సంబంధించిన ఆయిల్ చేంజెస్ కావచ్చు, రకరకాలుగా ఏమైనా ఉంటే ఆ MRO ఫెసిలిటీలో ఆ ఎరిట్రోపోలిస్లు అంటే ఆ విమానయానికి సంబంధించిన ఆ సిటీలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా దానికి సంబంధించి ఆ ఎరిట్రోపోలిస్ లో ఇంకా రకరకాల విభాగాలు ఉంటాయి. దానికంతా కూడా 5,000 ఎకరాలు. ఇది ఏంటి 15,000 ఎకరాలు ఏం దేనికి తీసుకున్నారు? ఇది ల్యాండ్ పూలింగ్ లో భాగంగా 15,000 ఎకరాలు తీసుకోవడానికి ట్రై చేశారు. అంటే ఇక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలా ఎవరికి? మేడం వినాలి దయచేసి వినాలి. ఇక్కడ ఎవరికి కాంపెన్సేషన్ రూపాయి ఇవ్వట్లే. ఇది ల్యాండ్ పూలింగ్ ద్వారా 15,000 ఎకరాలు తీసుకోవడం. దీంట్లో 5,000 ఎకరాలు విమానాశ్రయానికి, 5,000 ఎకరాలు ఏవియేషన్ సిటీకి, ఇంకొక 5,000 ఎకరాల్లో మొత్తం ల్యాండ్ అంతా డెవలప్ చేసి, రోడ్లేసి, ప్లాట్లేసి, ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల కానీ ల్యాండ్ను పూర్తిగా డెవలప్ చేస్తే ఆ డెవలప్ చేసిన ప్లాట్లను ఏ రైతులైతే ల్యాండ్ పూలింగ్ లో కోల్పోయారో భూములని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ రోజు వాళ్ళ ల్యాండ్ రేట్ ఎకరాకు సరే 30 లక్షలు 35 లక్షలు ఉంటే రేపు వాళ్ళకి చెందే ప్లాట్ల రూపంలో కోట్ల రూపాయల్లో వాళ్ళకు లాభం వస్తుందని, వాళ్ళకి నేరుగా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అయిపోసుకోవడం వల్ల వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతారని, ల్యాండ్ లేని వ్యక్తులుగా మిగులుతారని ఒక బాధతో
చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన ప్లాట్లను ల్యాండ్ పూలింగ్ లో భాగంగా ఆ రైతులకు ఇవ్వాలని తలపెట్టడం అన్యాయమా? దీనికోసమే 15,000 ఎకరాలు అడిగారు కానీ ఎక్కడ కూడా రైతుల దగ్గర భూములు లాగేసుకుందాం, లేదంటే రైతులు పట్టకూడదాం, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారండి 15,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్కి అవసరమా అని. జగన్మోహన్ రెడ్డి సరిగా చదువుకునింటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. నేను బీటెక్ చదివా, రకరకాల దేశాలు తిరిగా, నాకు తెలుసు 15,000 ఎకరాలు దేనికి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియదంటే ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కావాలో ప్రజలే నిర్ణయించాలా. Yes, 15,000 అంటే ఎకరాలు 2014-16లో అయితే పర్యావరణ అనుమతులు అయితే ఆలస్యం అయ్యాయని చెప్పుకోవాలి. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా 2,700 ఎకరాల భూసేకరణ అయితే చేయడానికి మీరు ప్రయత్నించిన కేసుల పరిహారం, కోర్టు కేసుల పరిహారంపై కూడా అసంతృప్తి, ప్రాజెక్ట్ వేగం అక్కడే తగ్గిపోయింది. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా చూసినట్లయితే 2016-18 పర్యావరణ అనుమతులు ఆలస్యం అయ్యాయి. అలాగే ప్రభుత్వం మార్పు 2019లో జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు, ప్రాజెక్ట్ రివ్యూ, డిజైన్ ఒప్పందాలపై అయితే తిరిగి మళ్ళీ పరిశీలనకు వచ్చింది. ఇక 2020-21 చూసుకున్నట్లయితే కోవిడ్-19 మహమ్మారి దేశవ్యాప్తంగా అయితే లాక్డౌన్ ఉండడం వల్ల అక్కడ లేబర్, మెటీరియల్, ఫైనాన్స్ సమస్యలు, ఇలా నిర్మాణ పనులు దాదాపుగా అయితే నిలిచిపోయిన పరిస్థితే ఉంది. ఇక 2021-22 చూసుకున్నట్లయితే పీపీపీ అండ్ కాంట్రాక్ట్ సమస్యలు, పీపీపీ మోడల్లో డెవలపర్ ఎంపిక ఆలస్యం జరిగింది. జిఎంఆర్ గ్రూప్తో కూడా ఒప్పందాలపై చర్చలు ఎక్కువ కాలం సాగాయి. ఇక ఫుల్ స్కేల్ నిర్మాణం మొదలే కాలేదు. ఇక 2023 చూసుకున్నట్టయితే ఆలస్యంగా అమలు, నిర్మాణం స్టార్ట్ అయ్యిందైతే మే 3, 2023 నుంచి అధికారికంగా పూర్తి స్థాయి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక ఇలా 24-25 చూసుకున్నట్లయితే వేగంగా పనులు చేసినా కూడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రమాణాలు, టెక్నికల్ క్లియరెన్స్లు, ఇలా టైం లైన్పై కూడా ఒత్తిడి పడిందని చెప్పుకోవాలి. ఇక 2026 చూసుకున్నట్లయితే కూడా అడ్డంకుల నుంచి ఆపరేషన్ల వరకు కూడా పనులన్నీ చకచకా జరిగాయి. టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. ఇక వాణిజ్య విమానాలు ప్రారంభమయ్యేంత వరకు కూడా ఇప్పుడు జరిగింది. ఇది మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్ గా దీని నిర్మాణం ఏదైతే జరిగిందో దానికి సంబంధించి టైం లైన్ రెండు మూడు ఇష్యూలు ఉన్నాయి దీంట్లో. మీరు చదివిన దాంట్లో 2015లో మేము భూమిని గుర్తించడం కానీ భూమి సేకరణ స్టార్ట్ చేస్తే దీన్ని ఆపింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టి ఎర్రబసుకు రాని ఊర్లో ఎయిర్పోర్ట్ అవసరమా? అసలు విశాఖపట్నంలో ఆల్రెడీ 1000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా దాని చుట్టుపక్కల ఇంకొక 1000 ఎకరాల భూమి ఉంది, గవర్నమెంట్ భూమి. అది సరిపోదా? భోగాపురంలో మీరు ఏం చేయాలనుకున్నారని రెచ్చగొట్టి ప్రజలను కోర్టులో కేసులు వేయించింది ఎవరండి? కోర్టులో వైసీపీ నాయకులు కొంతమంది వైసీపీ రైతులను రెచ్చగొట్టి కోర్టులో కేసులు వేయించి 2018 నవంబర్ వరకు దాన్ని పూర్తిగా నిలపడానికి కారణం ఎవరండి? దాని వల్లనే ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. రెండో మాట, పర్యావరణ అనుమతులు. మేడం, పర్యావరణ అనుమతులు మీరు చెప్పిన ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ 2017లోనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. నా దగ్గర ఉందంటే మీ కాళ్ళు చూపిస్తా. 2017 ఆగస్టులోనే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. క్లియరెన్స్ ప్రాబ్లం కాదు, మనకు భూసేకరణే ప్రాబ్లం. ఎప్పుడైతే కోర్టులో కేసులు దిగి, మేడం కోర్టులో కేసులు నవంబర్ 2018లో తెగడం వల్ల ఆ రోజు 750 కోట్ల డబ్బులు వాళ్ళకి చెల్లించడం వల్ల 2019 ఫిబ్రవరి మార్చిలో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూమి పూజ చేశారు. నేను అడుగుతున్నా 2019లో భూమి పూజ చేసిన ప్రాజెక్టుకు 2023 వరకు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు? అదేగా నేను చెప్పాను, 2020-21 కోవిడ్ లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోయాయి. మేడం అసలు పనే చేస్తే కదా మేడం, పని చేస్తే పని ఆగినట్టు. అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్, దీన్ని పెట్టడమే రాంగ్ అని చెప్పిన మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 2019లో ఫౌండేషన్ చంద్రబాబు నాయుడు గారు వేసిన తర్వాత 2023 వరకు అక్కడ పనే జరగల, కనీసం ల్యాండ్ లెవలింగ్ కూడా చేయలా. యథాతథంగా భూమి అలాగే ఉంది. దాంట్లో కొంతమంది వైసీపీ లక్ష్మణరావు గారు చెప్పండి. భూ సమీకరణ చేశారా? ఏం మాట్లాడతావు? నాకు అర్థం కావట్లా. భూ సమీకరణ చేసి ఇచ్చావా నువ్వు? నీ చంద్రబాబు నాయుడు నువ్వు భూ సమీకరణ చేసి ఇచ్చారా? ఏమండి రూపాయలు లక్ష్మణరావు గారు 2014-16లోనే భూసేకరణ అంశం అయితే వచ్చిందండి.
లక్ష్మణరావు గారు. అబద్ధాలు మీరు మాట్లాడగల ఎవరిస్తాడు? లక్ష్మణరావు గారు, మేము 2750 ఎకరాలు సమీకరించింది మేము 900 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిందో మేము ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మణరావు గారు, మాట్లాడితే ఇక్కడ వచ్చి లక్ష్మణరావు గారు మీ సమీక్ష 2014-16లోనే భూసేకరణ అంశం అయితే వచ్చిందండి. 2019 వరకు కట్టుగల గుట్టుగారానికి ఏకలు పీకాల పోయి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతారు? లక్ష్మణరావు గారు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిస్తే ముందు అది బెటర్. నేను మాట్లాడడం కాదు, ముందు నువ్వేం మాట్లాడుతున్నావో ముందు నీ దగ్గర పెట్టుకో. నీ దగ్గర knowledge better తెచ్చుకో. నన్ను మాట్లాడడం కాదు. నా దగ్గర పక్కా సమాచారం, నా దగ్గర పక్కా సమాచారం ఉంది. లక్ష్మణరావు నీ గారు, దగ్గర అభ్యంతరకర లాంగ్వేజ్ వాడొద్దండి. ఏం మాట్లాడుతుంటే పక్కా సమాచారంతో లక్ష్మణరావు గారు, మాట్లాడుతున్నా నేను. అభ్యంతరకర లాంగ్వేజ్ 750 వాడొద్దు. రూపాయలు కాంపెన్సేషన్ పే చేసింది టీడీపీ ప్రభుత్వం కాదని నిరూపించండి చూద్దాం. మేడం ఒకటి చెప్తున్నాం. లక్ష్మణరావు గారు, చెప్తున్నాం. విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆయన చెప్తారని చెప్పనివ్వరు. ఒక్క నిమిషం మీరు ఆగండి. నువ్వేం మాట్లాడతావు? లక్ష్మణరావు గారు, 2020 విధానం జనవరి 2020 ఎన్పిసి తీసుకొచ్చాం, అన్ని రకాల పర్మిషన్ తీసుకొచ్చాం. అప్పటి వరకు కూడా ఆ ఎయిర్పోర్ట్ మీద ఎటువంటి పర్మిషన్ లేవు. ఏం మాట్లాడతాడు ఆయన? మీ భూ సమీకరణ చేస్తుంటే 23లో మీ శంకుస్థాపన చేసాం. లక్ష్మణరావు గారు 2014-16లోనే భూసేకరణ అంశం వచ్చింది. అలాగే 2018లో హైకోర్టులో కూడా కొందరు రైతులు చెల్లించాల్సిన పరిహారం తక్కువ ఉందని కూడా కేసులు కూడా వేయడం జరిగింది. వినాలమ్మా నేను చెప్పేది కూడా మీరు కొంచెం వినాలి. వాస్తవాలు మాట్లాడినప్పుడు మీరు కూడా వినాలి. వాళ్ళకి నచ్చదండి. ఏమంటే వైసీపీ వాళ్ళకు దేశం మీద పడడం, దోచుకోవడము, జనాన్ని బెదిరించడము, కిరాయి రేవులతో కుట్టించడము, లేదంటే చంపించడం తప్పితే లక్ష్మణరావు గారు, మీరు జగన్మోహన్ రెడ్డి లాగా రౌడీలేనా? ఎవరు మెల్లిగా మాట్లాడరా? మిమ్మల్ని ఏమైనా ఒక మాట మాట్లాడారా? చెప్పేదేదో నిదానంగా చెప్పొచ్చు కదా లక్ష్మణరావు గారు, నిదానంగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం మాట్లాడతాం? ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, ఒక్క నిమిషం విజయశేఖర్ గారు, మీరు కూడా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే 2014-16లోనే భూసేకరణ అంశం వచ్చింది. 2018లో కొంతమంది రైతులు పరిహారం తక్కువ ఉందని కేసులు కూడా వేశారు హైకోర్టులో. మీకు తెలుసు కదా ఈ విషయం? తెలుసా లేదా? శాంతంగా మీరు ఏనండి, నేను అదే అన్నా. మీరు 2014లో తీసుకొచ్చిన 16లో కేసులు వెళ్ళినా 18 వరకు ఆగినా 19 ఇది శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆ ఎయిర్పోర్ట్ కి ఎటువంటి పర్మిషన్ లేదు. ఆ ఎయిర్పోర్ట్ కి భూ సమీకరణ జరగలేదు. ఆ ఎయిర్పోర్ట్ కి ఏదైతే ఎన్జిటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఎటువంటి పర్మిషన్ కూడా వీళ్ళు తేలేదు. మీ హయాంలోనే ఇవన్నీ తెచ్చారంటారా? మీ హయాంలోనే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్లియరెన్స్ తీసుకొచ్చారు. భూ సమీకరణ చేశారు. భూ సమీకరణకు ఉన్నటువంటి న్యాయ చిక్కులను తీశారు. ఎన్జిటి నుంచి పర్మిషన్ తీసుకొచ్చారు. అన్ని రకాల పర్మిషన్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2751 ఎకరాలు సేకరించి 900 కోట్ల రూపాయలు వాళ్ళ భూ సమీకరణకి వెచ్చించి 2500 కోట్ల రూపాయలు జిఎంఆర్ కి చెప్పి 2026కి ఇది కంప్లీట్ అవుతుందని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏమండి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మేడం నా దగ్గర డేటా ఉంది. మేడం 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 ఒక్కసారి మేడం ఒక్కసారి మీరు వినాలి. 2014 నుంచి 19 మధ్య 750 కోట్ల రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెడితే 2019 నుంచి 24 మధ్య కేవలం 203 కోట్లు మాత్రమే. మేడం మేడం వినాలి సార్, లక్ష్మణరావు గారు దయచేసి వినండి సార్, వినండి. 203 కోట్లు మాత్రమే, 203 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అసలు మొత్తం కాంపెన్సేషన్ అంతా కూడా చూడండి, అసలు భూమికి చెల్లించిన మొత్తం డబ్బు అంతా కూడా 953 కోట్లు. 953 కోట్లలో 750 కోట్లు టీడీపీ ప్రభుత్వం చెల్లించింది కాబట్టి భూమి మీదకి పోయారు కాబట్టి ఆ రోజు 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టు 2023లో మళ్ళా ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినట్టు ఆయనే దాన్ని కనుగొన్నట్టు. మేడం ఒకటి చెప్తున్నా, జిఎంఆర్ గురించి ఏం మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి? జిఎంఆర్ గురించి ఏం మాట్లాడారండి? 2018లో ఆ రోజు ప్రీ బిడ్డింగ్ జరిగి టెండర్ ప్రాసెస్ జరిగి జిఎంఆర్ ను కాంట్రాక్టర్ గా గవర్నమెంట్ ప్రతిపాదిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి? ఒక పక్క ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉండంగా జిఎంఆర్ కి వర్క్ చేయాల్సిన అవసరం ఏమి? ఎంత లాలూచు జరిగింది చంద్రబాబు అని దీర్ఘాలు తీస్తూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మళ్ళా అదే జిఎంఆర్ సంకనాకి Yes, right. మాట్లాడకూడదు ఈ మాట. ఈ Right. మాట నేను మాట్లాడకూడదు. ఎస్ దయచేసి. థ్యాంక్ యూ కానీ లక్ష్మణ్ I'm sorry. గారు, థ్యాంక్ యూ అదే విజయశేఖర్ గారు, GMR తో థ్యాంక్ యూ మళ్ళా సో మచ్ 2023 డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఎస్ దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.